సోని మనం ఇప్పుడు స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లైన్ సాయి వెంకట్ గారి మ్యాంగో గార్డెన్ సిటీ గురించి మాట్లాడుకుందాం. మ్యాంగో గార్డెన్ సిటీ హైదరాబాద్ బెంగళూరు హైవేలో డిఎల్ఎఫ్ సిటీకి అతి చేరులో ఉన్నటువంటి అందమైన బృందావనంగా చెప్పుకోవచ్చు మన ఈ మ్యాంగో గార్డెన్ సిటీని. సాధారణంగా మన నిజ జీవితంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో నివసిస్తున్న వారందరూ కూడా వీకెండ్స్లో తన ఫ్యామిలీస్తో అందరితో వెళ్ళి స్పెండ్ చేయడానికి ఒక ప్లేస్ కావాలనుకుంటారు. అలాంటి వారందరి కోరికను తీర్చే అందమైన బృందావనమే మన మ్యాంగో గార్డెన్ సిటీ. అవును బాస్, మ్యాంగో గార్డెన్ సిటీ ఫస్ట్ ఫేజ్ సక్సెస్ అవడంతో స్వర్ణ భారతి మ్యాంగో గార్డెన్ సిటీని డెవలప్ చేశారు. బాస్, స్వర్ణ భారతి మ్యాంగో గార్డెన్ సిటీకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పారు నిజంగానే వీకెండ్ టైంలో ఉన్న అట్లీస్ట్ చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో స్పెండ్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. బట్ అందులో కూడా మన సొంతంగా మనకు ఒక తోట ఉంది అన్న ఫీల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే బాస్, స్వర్ణ భారతి మ్యాంగో గార్డెన్ సిటీ ప్రాజెక్ట్ లో లైన్ సాయి వెంకట్ గారు కాటేజెస్ తో పాటుగా మరెన్నో అద్భుతమైన ఫెసిలిటీస్ లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్స్ లాంటి ఫెసిలిటీస్ ని కూడా కల్పిస్తున్నారు. అలాగే ఆ ప్రాజెక్ట్ లో కస్టమర్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ అయ్యేలాగా మంత్లీ ఒక ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు లైన్ సాయి వెంకట్ గారు. మరి ఈ ప్రాజెక్ట్ గురించి అలాగే ఆయన ప్లాన్ చేసిన ఈవెంట్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ లైన్ సాయి వెంకట్ గారి మాటల్లో విందాం. ఎంతో కష్టపడి కొనుక్కున్న స్థలం విలువ భవిష్యత్తులో పెరిగితే ఎవరికైనా ఆనందమే. ఓవైపు విలువ పెరుగుతూ ఆ స్థలాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేయగలిగితే అది మరింత సంతోషాన్నిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో నిత్యం బిజీగా ఉండేవారు స్థలాలను సద్వినియోగం చేయటం కాస్త కష్టమైన పని. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న స్వర్ణ విహార్ సంస్థ మ్యాంగో గార్డెన్ హౌస్ రిసార్ట్స్ ను డిజైన్ చేసింది. ఈ కొత్త కాన్సెప్ట్ ద్వారా 3 లక్ష్యాలను స్వర్ణ విహార్ సాధిస్తోంది. కొనుగోలుదారుల భూమిలో మామిడి చెట్లను పెంచి ఆదాయం రాబట్టడం, స్థలాన్ని సరైన రీతిలో నిర్వహించడం ద్వారా దాని విలువ పెంచడం, రిసార్ట్ల నిర్మాణం ద్వారా కొనుగోలుదారులకు సంతోషాలను పంచి ఇవ్వటం అనే 3 ఆశయాలను ఈ సంస్థ దిగ్విజయంగా నెరవేరుస్తోంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు అతి దగ్గరగా దాదాపు 12 ఎకరాల్లో ఈ చక్కటి ఉద్యానవనాన్ని స్వర్ణ విహార్ సంస్థ అభివృద్ధి చేసింది. పక్కా టైటిల్ డీడ్ తో 5 దశాబ్దాల లింక్ డాక్యుమెంట్లతో ఈ స్థలాలను విక్రయించడంతో ఇతర జిల్లాల వారు, ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడ ప్లాట్లను బుక్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. రియల్ సిటీ ప్రేక్షకులకి నమస్సుమాంజలి. స్వర్ణ విహార్ మ్యాంగో గార్డెన్ ద్వారా ఫామ్ హౌసెస్ అండ్ ల్యాండ్ ఫర్ సేల్ అనే కాన్సెప్ట్తో మేము వచ్చిన అతి కొద్ది సమయంలోనే విజయవంతమయ్యాం. స్వర్ణ విహార్కి ఒక మంచి కస్టమర్ రిలేషన్ ఏర్పడ్డది. అదేవిధంగా మా టీవీ మంచి ఒక రియల్ సిటీ ప్రోగ్రాం తీసుకోవడం వల్ల మాలాంటి ఒక చిన్న కంపెనీ ఒక పెద్ద కంపెనీగా తయారైంది. ఈనాడు ఒక ప్రాజెక్టు మాది స్టార్ట్ అయిందంటే 3 నెలల్లో కంప్లీట్ అవుతుందంటే అది చాలా అభినందించాల్సిన విషయం. ముఖ్యంగా మా దగ్గర ఉన్న క్వాలిటీ, క్లారిటీ. ఫస్ట్ ఫేజ్ చూసినట్లయితే 2 హైవేల మిడిల్లో ఉండే ఒక ప్రైమ్ లొకేషన్ మేము పర్చేజ్ చేసిన తర్వాత చాలా పెద్ద మామిడి తోట. ఆ తోటలో 1210 స్క్వేర్ యార్డ్స్ చొప్పున ఒక్కొక్క ప్లాట్ చేస్తే అంత ఒక పెద్ద ప్రొఫెషనల్స్, ఒక మంచి ఫ్యామిలీస్ ఇందులో రావడం జరిగింది. అంటే ఒక రేంజ్ పీపుల్ హైదరాబాద్లో పొల్యూషన్లో ఉండి సఫర్ అయి ఒక వీకెండ్లో ఒక మంచి ప్రదేశానికి వెళ్ళాలి, అది మన సొంత ప్రదేశానికి వెళ్ళాలి అనే ఫీలింగ్ కలిగించడమే స్వర్ణ విహార్ యొక్క ముఖ్య ఉద్దేశం. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల మామిడి తోటల్ని వెతికి కొని అక్కడ వాటర్ అండ్ రెడ్ సాయిల్ అండ్ ప్రైమ్ లొకేషన్, ఆ ల్యాండ్ చూసిన ఏ కస్టమర్ అయినా ఇలాంటి ప్రదేశంలో మనం కొనుక్కోవాలని ఈజీగా వాళ్ళు కూడా కొనడం జరిగింది. ప్రతి ఇయర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటి క్రైసిస్ వచ్చినా 365 డేస్ బిజినెస్ జరుగుతూనే ఉంటుంది. అలాంటి క్వాలిటీ, క్లారిటీలో మా కంపెనీ తీసుకురావడానికి నేను అన్ని విధాల కృషి చేస్తున్నాను. 2వ ఫేజ్ రిజిస్టర్ చేసుకొని మేము లాంచ్ చేయగానే ఒక 3 నెలల లోపలే 70% కంప్లీట్ అయిపోయి 50% రిజిస్ట్రేషన్స్ అయిపోయాయంటే చాలా గ్రేట్. విత్ ఇన్ షార్ట్ టైంలో నేను ప్లాంటేషన్స్ కానీ రకరకాల డెవలప్మెంట్ చేశాను. దానిలో భాగంగా రేపు 21వ తేదీ ఆదివారం రోజున ఉదయం 10 గంటలకి మా స్వర్ణభారతి ఫేజ్ 2 మ్యాంగో గార్డెన్లో చిల్డ్రన్ పార్క్ ఓపెనింగ్, కస్టమర్లతోటే చిల్డ్రన్ పార్క్ ఓపెనింగ్ చేస్తున్నాను. ఇదేంటంటే వాళ్ళలో మాది ఈ స్థలం అనే క్రియేట్ చేయడం కోసం, ఈ భూమి మాది అని క్రియేట్ చేయడం కోసం కస్టమర్లని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ తోటి మేము ముందుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను. రేపు 21వ తేదీన మా నూతన కస్టమర్లు కానీ, ఇంతకుముందు పర్చేజ్ చేసిన వాళ్ళు, పర్చేజ్ చేయకుండా ఉన్నవాళ్ళు, చూసి వెళ్ళిన వారు అందరూ కూడా సండే రోజు రండి. తప్పకుండా
మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. ఈ వనభోజన కార్యక్రమాల్లో పాల్గొనండి, విజయవంతం చేయండి.